హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫ్రమ్ అబిష్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ గైస్, మీ సపోర్ట్ అయితే నాకైతే వచ్చింది. అండ్ వీడియోలో అయితే కామెంట్ అయితే వర్షం అయితే కురిపించేశారు. అలానే లైక్ కూడా చేసుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. బట్ పర్లేదు, ఈ వీడియోకి లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి, నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. మీ సపోర్ట్ అయితే నాకైతే వచ్చింది, నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్స్ ఎ లాట్ ఫ్రెండ్స్. మీరు అంత ప్రేమ చూపించినప్పుడు నా నుండి కూడా మీకైతే ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో అందుకోసమే నేను 1 వీక్ గ్యాప్ తీసుకున్నాను. సో బెస్ట్ ఆఫ్ ద బెస్టే ఇవ్వాలి. పాతాళ లోకంలో నుండి అయినా మీకు బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్ అయితే రికమెండ్ చేయాలని, కంకణం కట్టుకొని బెస్ట్ ఆఫ్ ద బెస్టే మూవీస్ అండ్ సిరీస్ అయితే రికమెండ్ చేయాలని 9 to 1 వరకు బెస్ట్ రికమెండేషన్ అయితే తీసుకొని వచ్చాను. మరి ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 9, డిస్పికబుల్ మీ 4. ఫ్రెండ్స్, మీరు పిల్లలతో ఒక మంచి మూవీని చూడాలనుకుంటున్నారా? సో ఇదైతే బెస్ట్ రికమెండేషన్. నేను ప్రీవియస్ పార్ట్ కన్నా ఇది సూపర్గా ఉందని చెప్పను, బట్ మీకైతే ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. మంచి కామెడీ ఎలిమెంట్స్. సో అందుకోసం మీ పిల్లలతో అయితే ఇది చూడండి, మీకు నచ్చుతుంది. లేదు మేము డిస్పికబుల్ అన్ని పార్ట్స్ చూసాము, మేము ఇది కూడా చూస్తామంటే ఖచ్చితంగా అయితే చూడండి, మీకైతే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అండ్ ఫుల్ మజా అయితే ఇచ్చేస్తుంది. అండ్ మూవీ డ్యూరేషన్ కూడా మనకు 1 hour 40 minutes. సో ఖచ్చితంగా మీకైతే బోర్ కొట్టదు. ఈ మూవీ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ అయితే ఉంది, పోయి చూడండి, మీకైతే నచ్చుతుంది. నెంబర్ 8, ద బర్త్డే బాయ్. ఫ్రెండ్స్, ఈ మూవీ ప్రమోషన్ అనేది చాలా డిఫరెంట్గా అయితే చేశారు. అండ్ ఈ మూవీ కూడా ఎలా ఉందిరా అంటే మూవీ బాగుంది. బట్ ఒక్క విషయం ఫ్రెండ్స్, మూవీ స్టార్ట్ చేయాలనుకుంటే నేను ముందే చెప్తున్నాను, మూవీ అనేది చాలా స్లోగా ఉంటుంది అండ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా స్ట్రెచ్గా ఉంటుంది. బట్ మూవీ స్టోరీ కానీ ఆ ఎగ్జిక్యూషన్ కానీ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది యాక్టింగ్ కూడా. సో రియల్గా ఇలా జరిగితే మనం ఇలా రియాక్ట్ అవుతాము. సో మన ఫ్రెండ్స్తో బర్త్డే పార్టీ జరుగుతున్నప్పుడు ఇలా ఒక పర్సన్ చనిపోయినప్పుడు మన రియాక్షన్ ఏంటి అన్నట్టు ఈ మూవీ పోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా నాకైతే మూవీ నచ్చింది. లాస్ట్లో ఆ ట్విస్ట్ చూసిన తర్వాత, ఆ మర్డర్ ఎవరు చేశారో తెలిసిన తర్వాత మూవీ మంచి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయితే ఇచ్చింది. సో ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మధ్యలో ఏంట్రా ఇంత స్లోగా ఉందని ఆపేకండి, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత వర్త్ వాచ్ మూవీ రా బాబు, ఖచ్చితంగా టైం వర్త్ మూవీ అనిపిస్తుంది. ఈ మూవీ వచ్చేసి 2 hours రన్ టైంతో మనకు ఆహా ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి చూడండి. నెంబర్ 7, టారౌట్. ఫ్రెండ్స్, ఈ మూవీలో వచ్చేసి మనకు లైట్గానే ఉంటుంది అనే అవంతిక పాప తెలుసా? సో యాడ్లో వచ్చింది కదా, సో తనైతే యాక్ట్ చేస్తుంది. సో అందుకోసం నేను మూవీ స్టార్ట్ చేశాను. ఇది ఒక హారర్ మూవీ. సో హారర్ మూవీ స్టోరీ ప్లాట్ చెప్పకపోతే మీకు ఇంట్రెస్ట్ రాదు కదా. సో స్టోరీ ప్లాట్ కూడా చెప్తాను. ఫ్రెండ్స్ మొత్తం కలిసి కార్డ్ గేమ్స్ అయితే ఆడతారు. సో కార్డ్ గేమ్స్ అంటే మనకు ఆస్ట్రాలజీ కార్డ్ గేమ్స్ అంటే టెరెంట్ అనమాట. సో ఈ గేమ్స్ ఆడిన తర్వాత ప్రతి ఒక్కరు బ్రూటల్గా అయితే మర్డర్స్ అవుతూ ఉంటారు. ఆ మర్డర్ మిస్టరీ ఏంటి అనేది స్టోరీ ప్లాట్. సో హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి, నాకైతే బాగా నచ్చాయి. అండ్ మూవీ డ్యూరేషన్ కూడా 1 hour 30 minutes కాబట్టి అస్సలు బోర్ కానికుండా మెయిన్ ప్లాట్ నుండి అయితే స్టార్ట్ అవ్వద్ది. సో మూవీ అనేది నాకు వర్త్ వాచ్ అనిపించింది. బట్ ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మూవీ తెలుగులో లేదు, ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో. సో ఇంట్రెస్ట్ ఉంటే పోయి చూడండి, మంచిగా అయితే ఉంది. నెంబర్ 6, టర్బో. ఫ్రెండ్స్, మమ్ముట్టి గారికి నిజంగా 70 years. ఈ మూవీ చూసిన తర్వాత నాకు అలా అనిపించడం లేదు, ఏదో 40 లేకపోతే 45 years ఉన్న వ్యక్తిలాగైతే కనిపిస్తున్నారు. అండ్ ఈ మూవీ ఎందుకు చూడాలంటే ఓన్లీ 2 reasons ఫ్రెండ్స్. ఒకటి మ్యూజిక్, ఇంకోటి ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్. కొన్ని దగ్గర మూవీ బాగుంటుంది, కొన్ని దగ్గర కొంచెం మనం ప్రిడిక్ట్ చేస్తాం ఇలా జరగద్దని, అదే జరగద్ది. కానీ మూవీ అయితే ఖచ్చితంగా ఒక్కసారి అయితే చూడదగిన మూవీ ఫ్రెండ్స్. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా సోనీ లీవ్ గారు సరిగ్గా అయితే ఇచ్చినారు. ఈ మూవీ స్టోరీ గురించి చెప్పలేదు కదా, మన హీరో వచ్చేసి కేరళలో అయితే ఉంటాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ అవ్వడం వల్ల మన హీరో వచ్చేసి తమిళనాడుకి అయితే రావాల్సి వస్తుంది. సో తమిళనాడుకి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్కి ఒక ట్రబుల్ అయితే వస్తుంది. అక్కడ నుండి స్టోరీ అయితే స్టార్ట్ అవ్వద్ది. సో స్టోరీ అనేది మనకు స్టార్ట్ అయ్యేటప్పటి నుండి యాక్షన్ సీక్వెన్స్ కానీ అండ్ ఆ మ్యూజిక్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ స్క్రీన్ ప్లేలో నాకు కెమెరా యాంగిల్స్ అనేది సూపర్గా అయితే నచ్చింది. సో మీరు కూడా ఈ మూవీని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్, మీకైతే బోర్ కొట్టదు. అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంది కాబట్టి అస్సలు బోర్ కొట్టదు, మీరైతే చూడదగిన మూవీనే. ఈ మూవీ వచ్చేసి మనకు సోనీ లీవ్లో అయితే మంచి తెలుగు డబ్బింగ్లో ఉంది, పోయి చూసేయండి. నెంబర్ 5, గ్యారా గ్యారా. ఫ్రెండ్స్, ఈ సిరీస్ వచ్చేసి నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకు నచ్చింది అంటున్నారంటే కాన్సెప్ట్ అలాంటిది. కాన్సెప్ట్ వచ్చేసి మనకు టైం ట్రావెల్ మీద అయితే కాన్సెప్ట్ అయితే ఉంది. సో స్టోరీ ప్లాట్ కూడా చెప్తాను, వినండి. 2016 నుండి మనకు 90sకి అయితే ఒక కాల్ అయితే వెళ్తూ ఉంటుంది వాకీ టాకీ ద్వారా. సో అది కరెక్ట్గా వచ్చేసి 11:11కి అయితే అవుతూ ఉంటుంది. సో ఆ 11:11కి అవుతున్నప్పుడు
కొన్ని హింట్స్ అయితే పోలీస్ ఆఫీసర్ మధ్య రెండు జరుగుతూ ఉంటాయి. సో కేసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఎలా జరిగింది, ఎలా మర్డర్స్ జరిగాయి ఇదా అని అలా సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి బేసిక్ స్టోరీ ప్లాట్ అనమాట. ఈ సిరీస్ మొత్తం ఇలాగైతే వెళ్తూ ఉంటుంది. సో ఎగ్జిక్యూషన్ అనేది నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే సిగ్నల్ అయితే వెబ్ సిరీస్ చూడలేదు. సిగ్నల్ వెబ్ సిరీస్ అడాప్షన్ తీసుకొని మనకు ఇది గ్యారా గ్యారా అయితే తీశారు. సో దీనికంటే ఇది బాగుందా అంటే బాగలేదంటున్నారు. చాలామంది క్రిటిక్స్ వచ్చేసి బాగలేదు, వాళ్ళు చూసిన వాళ్ళైతే చెప్తున్నారు. నేనైతే గ్యారా గ్యారా అయితే చూశాను, నాకైతే నచ్చింది. సో హిందీ కానీ మీకు కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్కి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ టైం వర్త్ వెబ్ సిరీస్ అనిపిస్తుంది. నేనైతే ఈ వెబ్ సిరీస్ని ఒక సిట్టింగ్లో అయితే లేపేశాను. ఈ సిరీస్ వచ్చేసి మనకు G5 ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి చూడండి. టోటల్లీ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి, ఈచ్ వచ్చేసి 40 మినిట్స్ అయితే ఉంది. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో లేదు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో ఉంది. సో మీకు హిందీ వస్తే చూడండి, లేదు డైరెక్ట్గా మేము ఆ సిరీస్ చూస్తామంటే ఆ సిగ్నల్ చూడండి. సిగ్నల్ చాలా బాగుందంట, చూసి మీ ఒపీనియన్ అనేది డ్రాప్ అయితే చేయండి. సిగ్నల్ సిరీస్ ఎలా ఉందో కామెంట్ రూపంలో. నెంబర్ 4 భారతి 2. ఫ్రెండ్స్ మూవీ చూడడానికి 2 రీజన్స్ అయితే చెప్తాను. ఖచ్చితంగా మూవీ చూడదగిందే. ఆ 2 రీజన్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి శంకర్ డైరెక్షన్. శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుందంటే మనందరికీ తెలిసిందే, చాలా నీట్గా, చాలా కలర్ఫుల్గా, స్క్రీన్ మొత్తం మనకు వండర్ఫుల్గా అయితే చూపిస్తారు. సో ఆయన డైరెక్షన్ కోసం అయితే మనం ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడదగిందే. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మూవీ చూడడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే, సిద్ధార్థ్ గారు కనిపించిన ప్రతి సీన్ దగ్గర అయితే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా మూవీ పోతున్నట్టు అనిపించింది. ఇంకా భారతీయుడు వచ్చినప్పుడు నుండి అయితే నాకు మూవీ కొంచెం స్లో డౌన్ అయినట్టు అనిపించింది. ఆయన చేసే మర్డర్స్ కానీ, ఆయన ఇంకా ఏమైనా ఆయన సీన్స్ వరకు కొంచెం లిటిల్ బిట్ స్లోగా ఉన్నా కానీ సిద్ధార్థ్ ప్లాట్ మాత్రం చాలా బాగుంది. ఈ 2 రీజన్స్ వల్ల ఈ మూవీ అయితే మనం ఖచ్చితంగా చూడదగిన మూవీనే ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ వచ్చేసి మనం తీసి పడేయాల్సిన మూవీ కాదు, బాగానే ఉంది, నాకైతే నచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మీ పేరెంట్స్తో ఈ మూవీని అయితే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పట్లో భారతీయుడు అనేవాడు ట్రెండ్, అప్పట్లో భారతీయుడు మూవీ అంటేనే ఒక ట్రెండ్ మార్క్. సో అలాంటి మూవీ సీక్వెల్ వచ్చిందని మీ పేరెంట్స్కి తెలియకపో ఉండొచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళతో అయితే ఈ మూవీ అయితే చూడండి, వాళ్ళైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. సో మూవీ అయితే చూసేయండి, మీకైతే నచ్చుతుంది. నెంబర్ 3 మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి. ఫ్రెండ్స్ రాజమౌళి మీద నెట్ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ అయితే తీసింది ఫ్రెండ్స్. చాలా బ్రీఫ్గా ఎస్ఎస్ రాజమౌళి క్యారెక్టర్ విజువలైజేషన్ వచ్చేసి మనకు సూపర్గా అయితే తీసుకుని వచ్చింది. అండ్ యాక్టర్ పర్స్పెక్టివ్స్ కూడా మన ముందుకైతే తీసుకుని వచ్చింది. ఎస్ఎస్ రాజమౌళి ఫీల్డ్లో దిగిన తర్వాత ఎవరిని వదలరు, జాలి దయ ఏం చూపించరు, ఈజ్ ఏ లివింగ్ మాస్టర్ అని పిలుస్తారంట సెట్ మీద. సో అలాంటి ప్లాట్స్ అన్ని మన ముందుకు వచ్చేసి నెట్ఫ్లిక్స్ వచ్చేసి క్లియర్గా అయితే తీసుకుని వచ్చేసింది. ఈ డాక్యుమెంటరీ చూస్తుంటే నాకు ఒక ప్లాట్ అనేది అర్థమైంది. రాజమౌళి గారు నాట్ ఓన్లీ డైరెక్టర్, హీజ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ ఆల్సో. అంటే ఒక సీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు ఈ డాక్యుమెంటరీలో. రాజమౌళి గారు అయితే వర్క్ చేసి లేట్ నైట్ వచ్చేసి ఇంటికైతే వెళ్ళారంట. అప్పటికి తన వైఫ్ అనేది డోర్ వేసుకొని ఉన్నారు. సో వాళ్ళ నిద్ర ఎక్కడ డిస్టర్బ్ అవ్వద్దని అక్కడే పనుకొని, అంటే బయట పనుకొని పొద్దున మళ్ళీ ఫీల్డ్కి అనేది వచ్చేసారంట. అలానే రాజమౌళి గారు మనకు బాహుబలి టైంలో వచ్చేసి బడ్జెట్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలని తను వచ్చేసి చాలా చిన్న హోటల్లో అయితే ఉన్నారంట. ఇలాంటి చాలా విషయాలు ఈ డాక్యుమెంటరీలో అయితే తెలియజేశారు. సో ఒక తెలుగు సినిమా ప్రేక్షకుడుగా నేనైతే చాలా గర్వపడుతున్నాను, ఎస్ఎస్ రాజమౌళి గారు ఇంత పెద్ద స్థాయికి వచ్చారని. ఖచ్చితంగా ఈ డాక్యుమెంటరీని అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నాను. ఈ డాక్యుమెంటరీ వచ్చేసి 1 hour 14 minutes అయితే ఉంది. సో ఖచ్చితంగా పోయి చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఈ డాక్యుమెంటరీ బోర్ అనిపించదు. అండ్ డైరెక్టర్ పర్స్పెక్టివ్స్ కూడా చూస్తారు మీరు, ఇలా కూడా డైరెక్టర్ ఉంటారా అని. ఈ డాక్యుమెంటరీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది, బట్ తెలుగు డబ్బింగ్ అనేది కొంచెం ఆడ్గా అయితే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెంబర్ 2 ఫిర్ ఆయేగి హసీన్ దిల్రుబా. ఫ్రెండ్స్ ఈ మూవీని వచ్చేసి మీరు మిస్ అయ్యి ఉంటే ఒక మాస్టర్ పీస్ మూవీని మిస్ అయినట్టే. మంచి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఫ్రెండ్స్. అండ్ అలానే మనకు మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే నిన్నే అయితే ఫిర్ ఆయేగి హసీన్ దిల్రుబా అయితే చూశాను. సో మీరు కానీ పార్ట్ 1 అయితే చూడాలి ఫ్రెండ్స్. పార్ట్ 2 డైరెక్ట్ స్టార్ట్ చేస్తామంటే మీకు ఏం అర్థం కాదు, వాళ్ళ రిలేషన్షిప్ అర్థం కాదు, వాళ్ళ బాండింగ్ అర్థం కాదు. సో అందుకోసమే మీరు ఫిర్ ఆయేగి హసీన్ దిల్రుబా ముందు మీరు హసీన్ దిల్రుబా అయితే చూడాలి. సో అది కూడా నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు డబ్బింగ్లో ఉంది, పోయి చూడండి, మీకైతే సూపర్గా అయితే నచ్చుతుంది. అండ్ ఇంకా స్టోరీ విషయం చెప్పుకుంటే మనకు రిషి అండ్ రాణి అయితే పెళ్లి చేసుకుంటారు. నేను పార్ట్ 1 స్టోరీ చెప్తున్నాను. సో వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మనకు నీల్ అనే ఒక వ్యక్తి అయితే రాణి లైఫ్లో అయితే ఎంటర్ అవుతాడు. అక్కడి నుండి మనకైతే మజా అనేది స్టార్ట్ అవ్వద్ది. ఈ మూవీలో వచ్చేసి మనకు మిస్టర్
మిస్టరీ, అలానే సస్పెన్స్, అలానే మంచి రొమాంటిక్ సీన్స్ అండ్ తాప్సీ పన్ను గ్లామరస్ లుక్ అయితే వేసుకోండి నా సావిరంగా. చెప్పుకోదగిందైతే కాదు, బట్ మీరు ఖచ్చితంగా అది చూసే మీరైతే తరించాలి. సో అలాంటి గ్లామరస్ లుక్ అయితే ఉంటుంది, అలానే కొంచెం బోల్డ్ అయితే ఉంటుంది. సో అందుకోసం ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి. సో నేనైతే పార్ట్ 1 గురించి చెప్తున్నాను. ఇంకా పార్ట్ 2 ఎలా ఉంది అంటే నేను రివ్యూ కూడా డ్రాప్ చేస్తున్నాను. సో అది చూడండి. లేదు అంటే పార్ట్ 2 వచ్చేసి బ్రీఫ్గా అయితే చెప్పేస్తాను. సూపర్గా అయితే ఉంది. సో పార్ట్ 1కి కంటిన్యూస్ ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరు పార్ట్ 1 చూసుంటే పార్ట్ 2 అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. సో పార్ట్ 2 చూడలేదు, పార్ట్ 1 కూడా చూడలేదు అంటే మీరు పార్ట్ 1తో స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సూపర్గా అయితే నచ్చుద్ది. ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా సూపర్గా అయితే ఉంది. పోయి చూసేయండి. మీ టైం అయితే అస్సలు వేస్ట్ కాదు. లాస్ట్ అట్ ద లీస్ట్ మనకు నెంబర్ 1లో ఉన్న మూవీ ఏంటి అంటే డూన్ పార్ట్ 2 ఫ్రెండ్స్. డూన్ పార్ట్ 2 వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో జియో సినిమాస్లో అయితే ఉంది. సో జియో సినిమాస్ వారు చాలా ఇంప్రూవ్ అయ్యి ఉన్నారు. సో తెలుగు డబ్బింగ్ అనేది సరిగ్గా ఇస్తున్నారు. ఈ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. నేను చూశాను. తెలుగు డబ్బింగ్లో చూస్తుంటే ఆ మజా వేరుగా ఉంది. సో అందుకోసం అయితే రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మీకు తెలుగులో చూస్తున్నంతసేపు మీకు స్టోరీ అనేది చాలా క్లియర్గా అయితే అర్థమవుద్ది. ఎందుకంటే పార్ట్ 2లో మీకు స్టోరీ రివీలింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కాన్వర్జేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఫైట్ సీన్స్ అవి వేరే అనుకోండి, ఫైట్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ అదంతా మనకు ఆ ఓల్డ్ అనేది సూపర్గా ఉంటుంది, అది పక్కన విషయం. బట్ కాన్వర్జేషన్స్ అర్థమైనట్లయితే మనకు సినిమా అయితే సూపర్గా అయితే అర్థమవుద్ది. సో అందుకోసం తెలుగు డబ్బింగ్లో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి. మీకైతే నచ్చకపోతే అప్పుడు వచ్చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్. నిజంగా పార్ట్ 1 చూసుంటే పార్ట్ 2 కూడా మీరు తెలుగు డబ్బింగ్లో అయితే చూడండి, నచ్చద్ది. ఈ మూవీ గురించి ఆల్రెడీ చెప్పున్నాను. నేను ఇంగ్లీష్లో చూసే చాలా బాగుంది అని చెప్పాను. నవ్వు అయితే తెలుగులో వచ్చింది కాబట్టి మళ్ళీ రీకాల్ చేశాను. సూపర్గా ఉంది. తెలుగు డబ్బింగ్ ఇంకా బాగుంది. మీ ఇంట్లో కానీ 55 ఇంచెస్ లేకపోతే 65 ఇంచెస్ కానీ టీవీ ఉంటే మాత్రం, జియో సినిమా సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రం మూవీ వేసుకొని తలుపులు మొత్తం మూసేసి లైట్ ఆఫ్ చేసుకొని ప్రశాంతం కూర్చొని ఈ మూవీ చూడండి. ఆ థ్రిల్లింగ్ ఆస్పెక్టే వేరుగా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, నేను చాలా మూవీస్, చాలా సిరీస్ అయితే చూశాను. బట్ ఈ 2 వీక్స్లో నేను చూసిన మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి ప్రతిదీ డొల్లే. అంటే ఆల్మోస్ట్ వచ్చేసి ప్రతిదీ సోది మూవీసే. ఆ సోది మూవీస్ ఏంటో మీతో అయితే నేనైతే షేర్ చేసుకుంటాను. సో నాకైతే ఆ మూవీస్ నచ్చలేదు. ఇన్ కేస్ మీరు చూసి మీకు నచ్చుండొచ్చేమో, బట్ నాకైతే నచ్చలేదు. రీసెంట్గా వచ్చేసి హంగర్ గేమ్స్ వచ్చేసి మనకు తెలుగు డబ్బింగ్లో అయితే రిలీజ్ చేశారు. సో హంగర్ గేమ్స్ స్నేక్స్ అండ్ బర్డ్స్ ఏదో ఉంది టైటిల్ వచ్చేసి. సో అదైతే రిలీజ్ చేశారు. సో నేను ఆ మూవీ చూశాను. అరే బాబు, హంగర్ గేమ్స్ పరువు తీశారు కదరా. అసలు మూవీ వచ్చేసి చాలా కాన్వర్జేషన్స్తో, చాలా ల్యాగ్తో అయితే వెళ్తూ ఉంది. నాకు మూవీలో ఏమైనా నచ్చింది అంటే పార్ట్ 2లో కొంచెం సర్వైవల్ సీన్స్ అయితే అది బాగుంది అంతే. ఇంకా మూవీ మొత్తం డొల్లే. అండ్ అలానే తమిళ్లో వచ్చేసి మనకు వెపన్ అని ఒక మూవీ అయితే రిలీజ్ చేశారు. తెలుగు డబ్బింగ్లో ప్రైమ్ వీడియోలో కూడా రిలీజ్ చేశారు. ఆ మూవీ కూడా చూశాను. సో స్టార్టింగ్ 20 మినిట్స్ చూసి కాన్సెప్ట్ అబ్బో అనుకున్నాను. బట్ మూవీ చూస్తే మాత్రం దెబ్బడిపోద్ది. నాకైతే నచ్చలేదు. సో ఎవరైనా చూసుంటే వాళ్ళకి నచ్చచ్చేమో, బట్ నాకైతే నచ్చలేదు. నిన్న నైట్ వచ్చేసి మనకు లీసా ఫ్రాంకిస్టైన్ అని జియో సినిమాస్ వారు తెలుగు డబ్బింగ్లో అయితే రిలీజ్ చేశారు. సో 6.2 అయితే ఇచ్చున్నారు రేటింగ్ వచ్చేసి. సర్లే రికమెండ్ చేద్దామని చూశాను. చూసిన తర్వాత హెడ్ఏక్ వచ్చేసింది. అసలుకి ఏంటో పిచ్చిగా ఉంది సినిమా. నాకైతే అస్సలు నచ్చలేదు. అలానే ఆహా ప్లాట్ఫామ్లో రక్షణ అనే ఒక మూవీ అయితే రిలీజ్ చేశారు. ఆ మూవీ కూడా చూశాను. అది చూసిన తర్వాత అది రక్షణ కాదు భక్షణ అని అర్థమైంది. సో అది కూడా నాకు నచ్చలేదు. అలానే ఆహా ప్లాట్ఫామ్లో బర్త్ మార్క్ అని మూవీ చూశాను. ఆ మూవీ కూడా నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. అలానే కొన్ని మూవీస్ అయితే చూశాను. సో ఆ మూవీస్ అనేవి నాకు నచ్చలేదు, అందుకోసం రికమెండ్ చేయలేదు. సో రికమెండ్ చేసిన పార్ట్ వరకు నాకైతే బాగా నచ్చింది. మీకోసం అయితే నేను స్పెషల్గా అయితే తీసుకుని వచ్చాను. జస్ట్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ మూవీ చూశాను, ఈ మూవీస్ నాకు నచ్చాయి, ఈ మూవీస్ నాకు నచ్చలేదు. సో మీకైతే కొంచెం బ్రీఫ్ ఇంట్రోగా ఉంటుందని నేనైతే మీతో అయితే ఇది షేర్ చేసుకుంటున్నాను. అండ్ నా రివ్యూస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను ఇంకా మీకోసం ఇంప్రూవ్ అయ్యి మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రికమెండేషన్ వీడియో అండ్ రివ్యూ వీడియోస్ అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.